ఏముంది ఒక 20 నిమిషాలల్లో మొత్తం ఏదో చిన్న యంత్రం పట్టుకున్నావు, ఏదో కాగితం పెట్టేసినావు, కొద్దిసేపు దాన్ని తీసేసినావు, బొమ్మ వేసేసినావు, మైక్ టీవీ లోగోని మైక్ టీవీ ఎంబ్లంని తయారు చేసినావు. అంటే బేసిక్గా అంటే నువ్వు ఇంతకుముందు నాకు తెలిసిందంటే నువ్వు సైన్ బోర్డ్ ఆర్టిస్ట్. సో ఇటువైపు ఎట్లా మళ్ళీ నేను అంటే దీని మీద అంటే ఎవరు చేయని ఆలోచన ఒక విధంగా యూనిక్ ఇది. ఇప్పుడు కొంతమంది వాళ్ళు అక్కడక్కడ కొద్దిగా వేస్తుండొచ్చు, లేదంటే మిషన్ మీద వేస్తుండొచ్చు, కానీ చేతితోటి వేసేది నాకు తెలిసి నువ్వే అనుకుంటున్నా ఫస్ట్ స్టార్ట్ చేసింది దీన్ని. సో ఈ ఆర్ట్ వైపు నువ్వు ఎట్లా మళ్ళీ? అదే అన్న, కమర్షియల్ ఆర్టిస్ట్గా మా లైఫ్ కొనసాగుతున్న రోజుల నుంచి తర్వాత ఇక్కడున్న కవులు కళాకారులతోని రచయితలతోని వాళ్ళు పెట్టిన పుస్తకావిష్కరణ సభలకు ఇట్లా ఆ సమూహంలో నేను జాయిన్ అంటే వాళ్ళకు పరిచయం ఏర్పడడం. అంటే మొదలుగా వాళ్ళతో పాటు పరిచయం ఏంటంటే బ్యానర్లు రాయడం. పుస్తకావిష్కరణ సభ ఏర్పడ్డది అంటే ఈ రోజు ఉందంటే దానికి సంబంధించిన బ్యానర్ ఏర్పడడం. దాని తర్వాత అలాగే ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లాలో ఉన్న కవులు కళాకారుల సమూహము అప్పుడప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన ఆర్ట్కి సంబంధించిన క్యాంపులు నిర్వహించిన సందర్భాలలో అట్లా చిన్న చిన్నగా అందరు పరిచయం అయ్యింది అన్నట్టు. కమర్షియల్ ఆర్టిస్ట్గా షాప్ నిర్వహించుకుంటూనే ఆ క్రమంలో బోర్డులు సైన్ బోర్డులు బ్యానర్లు రాయడమే దాని కాలక్రమేణా నడుస్తూనే ఈ సమూహం నాకు పరిచయం అయింది. అప్పుడు నేను నేర్చుకున్న ఇక్కడ లక్ష్మణమూర్తి అని మూర్తి ఆర్టిస్ట్ అని ఉన్నాడు. తన దగ్గర బోర్డులు బ్యానర్ రాయడం నేర్చుకున్నాను. తను మంచిగా నాకు అతి తక్కువ సమయంలో ఎట్లా రాయడం అది నాకు జీవనోపాధికి పనికొచ్చింది. దాని తర్వాతకి అదే మా సమూహంలో కలుస్తూ ఇప్పుడు కత్తుల వెంకటనే ఆంధ్రజ్యోతిలో కార్టూనిస్ట్గా పనిచేస్తున్నాడు. అతను మాకు రిలేటివ్. దాంతోపాటు తను కూడా అప్పుడు కమర్షియల్గా వర్క్ చేస్తున్న రోజుల్లోనే పరిచయం అయ్యండి. మా ముగ్గురికి ఈ వేణుశంకర్ సారు ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ మిమ్మల్ని పిలుచుకుంటాడా బ్యానర్లు రాయడానికి మమ్మల్ని పిలిచేది. ముఖ్యంగా వేణుశంకర్ సార్ దగ్గరికి అనేక మంది ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న ప్రముఖ చిత్రకారులు కానీ కవులు కానీ కళాకారులు కానీ వీళ్ళంతా కూడా ఆయన దగ్గర సమూహం బాగా ఇప్పుడు ఎవరో ఒకరు కలుస్తుండేవాళ్ళు చేస్తుండేవాళ్ళు. అట్లా జయమిత్ర అని సారు దాన్ని నిర్వహించేవాళ్ళు. ఏ పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహించినా కానీ దానికి ఆయన అధ్యక్షులుగా కార్యనిర్వహణ మొత్తం చూసుకునేవాళ్ళు. దాంతోపాటు మమ్మల్ని మేము బ్యానర్లు రాసి మేము కాలక్రమేణా మేము కూడా రచయితలకు కవులకు ఎడిక్ట్ అయిపోయినాం. దగ్గర సంబంధం ఏర్పడేది, పరిచయం ఏర్పడేది. దాని తర్వాతకి ఒకసారి ఇక్కడ నల్గొండలో రాష్ట్రంలో ఉన్న ఉన్నత అగ్ర చిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ ఏరు లక్ష్మణ్ కానీ శంకర్ సాక్షి పేపర్లో శంకర్ అన్న కానీ ఇంకా పెద్ద పెద్ద చిత్రకారులు అందరితో ఇక్కడ ఒక ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. 2000 బహుశా 6-7 అనుకుంటా ఆ సంవత్సరం. అప్పుడు వాళ్ళందరూ వేస్తున్నప్పుడు నాకు కూడా నేను కూడా ఏదైనా చేయాలి ప్రత్యేకంగా. ఓన్లీ సైన్ బోర్డు లెక్కనే కాకుండా ఏదో ఒకటి చేయాలి. అంటే సైన్ బోర్డులు రాసే టైంకు ఆర్ట్ వచ్చు అంటే వచ్చు కానీ మనకు బో పెట్టేది సైన్ బోర్డు. ఇట్లా బ్యానర్లు రాస్తే 4 రూపాయలు వచ్చేది. దాంతోపాటు జీవనోపాధి కొనసాగించేది. ఇవి వేస్తే అంటే మనకు అంత అభివృద్ధి కాలేదు, మనం వేసేంత అభివృద్ధి కాలేదు, దాని గురించి కూడా ఎక్కువ లోతు తెలియదు. వీళ్ళందరి పరిచయంతో మనకు ఆర్ట్ అంటే ఇదే కాదు, సైన్ బోర్డు రాయడం కాదు, మనిషి జీవితంలో ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా ఉందనేది వాళ్ళందరూ అప్పుడు నిర్వహించిన కార్యక్రమంతో అందరూ మంచి పరిచయం ఏర్పడ్డది. దాంతోపాటు వేణుశంకర్ సారు నువ్వు కూడా ఏదైనా ఒకటి చేయాలరా, స్పెషాలిటీ ఉండాలి, ఏదైనా సైన్ బోర్డు నీ జీవనోపాధి నువ్వు నడుచుకుంటూనే ఒక కళ వైపు ఉండాలి అన్నాడు. అది నాకు బాగా మదనం చెంది ఏం చేయాలి అనే వస్తున్నాను. ఇప్పుడు మేము ఈ సైన్ బోర్డు రాస్తూనే శిలాఫలకం మీద పేర్లు చెక్కేవాళ్ళం, అవన్నీ చెక్కేవాళ్ళం, సమాధుల మీద అట్లా చెక్కేవాళ్ళం. అయితే డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలనేది థాట్ వచ్చి ఇప్పుడు అప్పటిదాకా శిలాఫలకాల మీద పేర్లు మాత్రం చెక్కేవాళ్ళం. అది కూడా ఈ బ్లాక్ గ్రానైట్ గ్రానైట్ మీద నేను ఎందుకు దీని మీద బొమ్మ చెక్కకూడదు అనేది నాకు ఆలోచన. క్యాన్వాస్ పెయింటింగ్ అంటే అందరూ వేస్తున్నారు, పేపర్ మీద అందరూ వేస్తారు, నేను కూడా వేస్తా. కానీ ఇమీడియట్లీ అంత ప్రత్యేకత అయితే నాకు ఉండదు. నాకంటే ఒక ప్రత్యేకత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సీనియారిటీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి నాకంటే ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో
స్టోన్ మీదనే నేను బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేస్తాను ఓహో. మొదలు. ఉమ్. వచ్చిన ఆలోచన తడువు తర్వాత మా గురువు గారు ఇక్కడ ఉండే మూర్తి అని ఉండే ఆయన కూడా చెప్పినాం. ఉమ్. మూర్తి గారికి చెప్తే ఆయన కూడా మంచిగా ఉంటుంది సీన్ చేయమని అంటారు. ఉమ్. చేసిన తర్వాతకి చిన్న చిన్న కాలక్రమంలో మొదటిసారి మంచిగా రాకపోయినా కానీ 2-3 సార్లు అంటే నాకు ఇక మైండ్లో బాగా అది ఏదైనా చేయాలంటే ఇక నిద్ర పట్టదు ఇక అట్లా చేసినాక అట్లా. ఓకే.